గుంటూరు విద్యానగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. మంత్రి విడుదల రజనీ నూతన కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన కార్యకర్తలు రాత్రి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా విద్యానగర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ నియమితులయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మంత్రి విడుదల రజనీ కార్యాలయం మీదుగానే జరిగింది. కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం ఉండడంతో పాటు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు టీడీపీ జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే గొడవలో మంత్రి కార్యాలయాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కానీ తాము ఇలాంటి చర్యలకు పాల్పడలేదని చెబుతున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ర్యాలీగా వెళ్తున్న తమని అడ్డుకోవడంతోనే నిరసనకు దిగామని చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా న్యూ ఇయర్ వేడుకల్లా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్లు కూడా లేవు. ఇలాంటి రాళ్లు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్లన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ గనక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టాం.